40 ఏళ్లుగా ప్రజల కోసమే అనేక పోరాటాలు చేసినట్లు బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమందర్ రెడ్డి చెప్పారు. టీడీపీ బీజేపీ నుంచి హన్మకొండ పరకాల్లో ఎమ్మెల్యేగా పోటీ చేశానని, అధికారంలోకి వచ్చినా రాకున్నా తన సిద్ధాంతం మాత్రం మారలేదని ప్రేమందర్ రెడ్డి తెలిపారు. ఉప ఎన్నికల సందర్భంగా మేధావులు, విద్యావంతులు మంచి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. రామప్పకు యునెస్కో గుర్తింపు బీజేపీ ద్వారానే వచ్చిందని ప్రేమందర్ రెడ్డి గుర్తు చేశారు. ఇదొక చారిత్రాత్మకమైన ఎన్నిక. ఈ ఉప ఎన్నిక భారతీయ జనతా పార్టీకి వరంగల్లో కానీ, ఖమ్మంలో కానీ, నల్గొండలో కానీ ఒక్క ఎన్నికైన యొక్క ప్రజాప్రతినిధి, ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీ కానీ, ఒక ఎమ్మెల్సీ కానీ లేడు. కానీ ఈ ప్రాంతానికి కొన్ని వేల కోట్ల రూపాయల యొక్క అభివృద్ధి నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే పార్టీలు ముఖ్యం కాదు, రాజకీయంగా మాతో కలిసి వచ్చే పార్టీ అధికారంలో ఉన్నదా, మాతో విభేదించే పార్టీ అధికారంలో ఉన్నదా అనేది కాకుండా ఈ తెలంగాణ ప్రజల యొక్క అభివృద్ధి ముఖ్యం. ఈ తెలంగాణ అభివృద్ధి ముఖ్యం. ఎందుకంటే తెలంగాణ ఏర్పాటులో ఇటు క్షేత్రస్థాయిలో కానీ, అటు పార్లమెంట్లో కానీ కీలక పాత్ర వహించింది భారతీయ జనతా పార్టీ. అందుకోసం తెలంగాణ ప్రజలను ముందుకు తీసుకెళ్లాలి, తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అనే ఒక చిత్తశుద్ధితోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రయత్నం చేసింది. చిరకాల వాంఛ కోచ్ ఫ్యాక్టరీ అని, మ్యానుఫ్యాక్చరింగ్ కోచ్ మ్యానుఫ్యాక్చరింగ్ వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వచ్చింది. అది కేవలం ప్రారంభమే. రాబోయే రోజుల్లో దాంట్లో అనేక రకాల కోచ్లు కానీ, ఇంకా ఇంజన్లు కానీ ఏవైనా తయారు కావడానికి అవకాశం ఉంది. టెక్స్టైల్ పార్క్ ఎప్పటి నుంచి ఆజంజాయి మిల్లు పోయిన దగ్గర నుంచి డిమాండ్ ఉంది వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజలకు. కమలాపూర్ అయితే అది పోయింది. ఇదొక చారిత్రాత్మకమైన ఎన్నిక. ఈ ఉప ఎన్నిక భారతీయ జనతా పార్టీకి వరంగల్లో కానీ, ఖమ్మంలో కానీ, నల్గొండలో కానీ ఒక్క ఎన్నికైన యొక్క ప్రజాప్రతినిధి, ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీ కానీ